నమఃశివాయ. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కలుగజేస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి భక్తుల కోర్కెలను తీర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా నెలకొల్పిన ఈ రక్షణాలయంలో వందలాది మంది నిర్భాగ్యులు జీవిస్తుండగా అనాథులకు సాయం చేయడం కూడా పుణ్యకార్యమే అంటూ ఎందరో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి భక్తి మార్గం, సేవా మార్గంలో తరిస్తున్నారు. అలా భక్తి, సేవా మార్గంలో తరించేందుకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి విచ్చేసిన ఎన్ హరిబాబు, నీరజ దంపతులు, వారి కూతుర్లు అలేఖ్య, అఖిల గారులు సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన శాండిల్యస గోత్రనామంపై శివయ్య చెంత పూజలు చేయించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ కుటుంబమంతా కలిసి ఆదిదేవుని అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా, దిక్కులేనట్టి దీన జనులకు దిక్కైన శంకరా, మక్కువతో అక్కున చేర్చుకునే ఆత్మలింగేశ్వర. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నీరాజనాం దర్శయామి. పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అగ్నైదం నమః, పృథివ్యాయం నమః, అక్షయ నమః, వాయవేదం నమః, ప్రజాపతిదం నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళగా శ్రీ మాణిక్యాంబాదేవి ఉపాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి మనసారా నమస్కరించారు. సేవాశ్రమంలోని వైద్యశాలను సందర్శించడంతో పాటు అనాథుల వసతి భవనంలో జీవిస్తున్న అభాగ్యులను ప్రత్యక్షంగా వీక్షించి వారికి అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా హరిబాబు, నీరజ దంపతులు వారి పెద్ద కూతురు అలేఖ్య గారిని భాగం చేస్తూ చిన్న కూతురు అఖిల గారికి వివాహం జరగాలని కోరుకుంటూ శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. శివపుత్రులకు అండగా నిలిచిన సేవామూర్తి హరిబాబు గారి కుటుంబంపై శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మీ చిన్న కుమార్తెకు త్వరలోనే ఘనంగా వివాహం జరగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నా పేరు హరిబాబు. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చానండి. నా భార్య నీరజ, మా పెద్ద అమ్మాయి అఖిల, చిన్న అమ్మాయి అలేఖ్య. గత 4-5 సంవత్సరాలుగా మేము అనుకుంటున్నామండి ఇక్కడికి రావాలని. ఆ భగవంతుడు ఈరోజు మమ్మల్ని పిలిపించినట్టున్నాడు. శంకర్ గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అతను నిజంగా ఒక అద్భుతమైన సంకల్పం ఇది. ఆ భగవంతుడు ఇంకా అతనికి ఎన్నో అవకాశాలు ఇవ్వాలని, ఎంతోమంది దాతల ద్వారా ఇంకా పైకి వృద్ధులకి తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది వాళ్ళు చేసే సేవా కార్యక్రమం, వాళ్ళకిచ్చే మందులు కానివ్వండి, అతను చేస్తున్న సేవ నిజంగా
చాలా అద్భుతమైనది. వాళ్ళు పెట్టే భోజనం కూడా అండి చాలా క్వాలిటీలో విషయంలో ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు, చాలా బాగుంది. వాళ్ళు దేవాలయం కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ, పుణ్యలింగేశ్వర స్వామి అని. సో అది కూడా పూర్తి కావస్తుంది. ఒక అద్భుతమైన ప్రదేశం అండి ఇది. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మానవ సేవ చేస్తూ మాధవ సేవ కూడా చేస్తున్నారు వీళ్ళు. మంచి చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ కుటుంబం ఉన్నదో అక్కడికి మళ్ళీ వాళ్ళు పంపించి మళ్ళీ వాళ్ళ కుటుంబం కూడా కలిసే విధంగా అలా కొంతమందిని పంపించారని కూడా నేను విన్నాను ఇక్కడికి. చాలా నిజంగా అది అద్భుతమైందండి అది. సో వాళ్ళకి సేవలు చేస్తూ ఎంతో మంది కూడా వస్తున్నారు, దాతలు కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా దాతలు రావాలని, ఎంతో మంది ఇక్కడ చేయూతనివ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా మా కుటుంబం ద్వారా కోరుకుంటున్నానండి. చాలా ధన్యవాదాలండి. ఇది 600 మంది శివపుత్రులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న శివాలయానికి సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.